Hello everyone, welcome back to my channel. 2 tablespoon oil. నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత అల్లం వేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డ వేసుకోవాలి. ఈ రెండు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. 1 ఆనియన్ వేసుకున్నా. సాల్ట్ వేసుకోవాలి. క్యాప్సికమ్ పీసెస్ వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా సాసేట్ చేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 వేసుకున్నాం. క్యాప్సికమ్ వచ్చి 1. వీటిని బాగా వేయించుకోవాలి. తర్వాత అవన్నీ వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. అవి కూడా సీడ్స్ తీసేసి జ్యూసెస్ తీసేసి వేసుకోవాలి. టమాటాస్ కూడా మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్. 1 క్యాప్ సోయా సాస్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ సెజ్వాన్ చట్నీ వేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగంత వాటర్ పోసుకోవాలి. కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. ఇట్లా ఒకసారి బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పకోడా పీసెస్ని ఇందులోకి వేసుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఎంతో రుచికరమైన చిల్లీ చికెన్ is ready to eat. If you like this video, please subscribe to my channel.